నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సాయపడబోయన్న గురజాడవారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని నేను నా దేశం కోసం అంటూ దేశ సేవలో పాల్గొంటున్నారు సమాజ సేవకులు. నా పుణ్యభూమిలో అనాథలంటూ ఎవరూ ఉండకూడదని నమ్ముతూ గట్టు శంకర్ గారు స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథులు జీవిస్తున్నారు. అయిన వారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులను ఆదుకోవడం కూడా దేశ సేవగా భావిస్తూ అభాగ్యుల సేవలో తరిస్తున్నారు ఎందరో మానవ దేవుళ్ళు. అలా ఆసాది కపిల స్వరూప అనే సేవామూర్తులు ఈ రక్షణాలయానికి విచ్చేసి దేశ సేవలో దీనుల సేవలో తరించారు. నా దేశం కోసం నా వంతు సాయం చేయడం నా బాధ్యత అంటూ అసాది కపిల స్వరూప అనే సేవామూర్తులు హైదరాబాద్ అమీర్పేట నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరించారు. అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన కస్తూరి, రమేష్, సందీప్ గార్ల పేర్లపై వారి గోత్రమైన శివగోత్రంపై ప్రత్యేక పూజలు చేయగా ఈ శివబంధువులు శ్రీ సోమనాథేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. గోత్రోద్భవస్య శివగోత్రోద్భవస్య ఆసది కపిలనామదేశ్య ఆసాది స్వరూపనామదేశ్య కస్తూరి నామదేశ్య రమేష్ నామదేశ్య సందీప్ నామదేశ్య సహ కుటుంబానాంతతః మమ్మాని నమస్కారం చేసుకోండి. కపిల గారి జన్మదినం సందర్భంగా ఈ రక్షణాలయంలో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి తమ వంతు సాయం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కపిల గారు మాట్లాడుతూ, నమస్తే అండి, నా పేరు కపిల. నేను ఎల్లారెడ్డిగూడ అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ నుండి వచ్చాను. నేను ఇది రావడం ఇక్కడ 4వసారి. మేము టీవీలో యాడ్ చూసి ఫస్ట్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు మీద ఇక్కడ డొనేట్ చేస్తూనే ఉన్నాము. అయితే ఈసారి కూడా నేను ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి నేను శివాలయానికి డొనేట్ చేద్దామని వచ్చాను. ఇది 4వసారి. ఇక్కడ చూసిన తర్వాత అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది ఆశ్రమం. ఇంకా ఇంతకుముందు వచ్చినప్పుడు రేకుల షెడ్ ఉండింది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఇంతమందికి ఇంత ఇదిగా చేయడం చాలా శంకర్ గారికి నా కృతజ్ఞతలు. ఆయనకు చేసిన ఈ సహాయము చాలా గొప్పది, చెప్పలేంది, మాటల్లో చెప్పలేంది. అతను ఎంత బాగా చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. మేము కూడా తర్వాత ఇంకా రావాలనే కోరుకుంటున్నాము. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవుళ్లకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది. మానవ సేవే మాధవ సేవ అని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగ్యుల కడుపు నింపుతున్న మీలాంటి దయగల దాతలకు శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య శ్రీ సంపదలను కలగచేసి మీ జీవితాల్లో సుఖ సంతోషాలను కలగజేస్తాడు.